ఈ అయోర్టిక్ ఎన్యూరిజం గురించి మాట్లాడుకునే ముందు అసలు అయోర్టా అంటే ఏంటో తెలియాలండి. ఇప్పుడు గుండె నుంచి మనకి మెడకు తీసుకెళ్లే రక్తనాళాలు కానీ, చేతికి తీసుకొచ్చే రక్తనాళాలు కానీ, లేకపోతే పేగులకు వచ్చే రక్తనాళాలు కానీ, కిడ్నీకి కానీ, కాళ్ళకు వచ్చే రక్తనాళాలు సప్లై చేసేదాన్ని అయోర్టా అంటాం. అంటే మన గుండె నుంచి బయటికి ఇలా వచ్చి పెద్ద రక్తనాళాలు ఇలా వచ్చి ఈ మన బొడ్డు వరకు వస్తుంది. ఆ పెద్ద రక్తనాళాల నుంచే కాళ్ళకు కానీ, పేగులకు కానీ, చేతులకు కానీ, మెడకు కానీ వస్తుంది. దాన్ని అయోర్టా అంటాం. దాని రెగ్యులర్గా సైజు మన గుండె నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 to 3.5 సెంటీమీటర్స్ ఉంటుందండి చుట్టుకొలత డయామీటర్. ఈ మెడ దగ్గరికి వచ్చేవాడికి 2 to 2.5, ఇంకా ఈ చెస్ట్ దగ్గరికి వచ్చేవాడు 2 సెంటీమీటర్స్, ఇంకా మన పొట్ట దగ్గరికి వచ్చేవాడికి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఉండే సైజు కాకుండా అది కొంచెం ఉబ్బుతుందండి. ఆ ఉబ్బటాన్నే మనం అయోర్టిక్ ఎన్యూరిజం అంటాం. దానికి ఉన్న సైజు కంటే 1.5 times ఎక్కువ ఉబ్బింది అనుకోండి, 1.5 to 2 times, దాన్ని ఎన్యూరిజం అంటాం. ఆ ఉబ్బిన దాన్ని ఒక పరిధి వరకు మనం దాన్ని వెయిట్ చేసి చూడొచ్చు. ఓకే, దానికంటే ఎక్కువ ఉబ్బింది అనుకోండి, 5 to 5.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉబ్బింది అనుకోండి, దాన్ని అయోర్టిక్ ఎన్యూరిజం అంటాం. దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆ సైజ్ దాటిన తర్వాత వెయిట్ చేస్తే అది రప్చర్ అయిపోయి సడన్గా పేషెంట్ అరెస్ట్ అవటం కానీ చనిపోవటం కానీ జరుగుతుంది. అందుకే దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఎవరెవరిలో వస్తుంది ఈ ఎన్యూరిజం అనేది, అయోర్టిక్ ఎన్యూరిజం అనేది? ఒకటి, ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ హైపర్ టెన్షన్. మనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే, బీపీని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఈ రక్తనాళంలో బ్లడ్ ప్రెషర్, హార్ట్ నుంచి వచ్చి ఈ రక్తనాళంలో బ్లడ్ ప్రెషర్ పెరగటం వల్ల ఈ ఈ ఏమంటాం అయోర్టిక్ వాల్ అది వీక్ అవటం వల్ల స్లోగా ఉబ్బటం మొదలెడుతుందండి. ఇలా ఉబ్బటం వల్ల మనకి ప్రాబ్లం పెరుగుతుంది. అందుకే కంపల్సరీ బీపీ పేషెంట్స్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకోటి స్మోకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్మోకర్స్లో మనం తరచుగా చూస్తుంటాం అయోర్టిక్ ఎన్యూరిజం అనేది, రక్తనాళం ఉబ్బటం అనేది. స్మోకింగ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్. కొంతమందికి వంశపారంపరంగా వచ్చేవి, అంటే మీకు టకాసిస్ ఆర్థరైటిస్ అంటాం, లేకపోతే బెచెస్ డిసీజ్ అంటాం, లేకపోతే మార్ఫెన్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో కూడా ఈ రక్తనాళం ఏదైతే ఈ అయోర్టిక్ వాల్ అంటామో అది వీక్నెస్ వల్ల, ఆ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ వల్ల, వీక్నెస్ వల్ల అది కూడా ఉబ్బుతుందండి. అది అంటే ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చాలామందికి ఇది ఏంటంటే ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతారు. ఏదో పొట్ట నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, స్కాన్ చేపిస్తారు, సడన్గా మీ అయోర్టిక్ ఎన్యూరిజం అండి మీ రక్తనాళం ఉబ్బిందని చెప్తారనమాట. ఇలా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇలా ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతుంది. ఒక 10 to 20% పేషెంట్స్ ఏమవుతుందంటే ఈ రక్తనాళం ఉబ్బినప్పుడు చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ పెరిగి ఒత్తుకోవటం వల్ల, ఇప్పుడు మనం రక్తనాళము మన అన్నవాహిక ఏమంటాం యూసోఫేగస్ పక్కన ఉంటాయి. ఇది ఉబ్బినప్పుడు ఈ యూసోఫేగస్ మీద ప్రెషర్ పెరిగి తిన్నప్పుడు తినలేకపోవటం కానీ, లేకపోతే ఇక్కడ రక్తనాళం ఉబ్బినట్టయితే కనుక ఈ వోకల్ కార్డుకు వచ్చే నరం ప్రెషర్ పడిపోయి మన హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, మాట్లాడేటప్పుడు కీచుగొంతు రావటం కానీ, లేకపోతే ఈ పొట్ట భాగంలో రక్తనాళం ఉబ్బినప్పుడు ఈ ప్రెషర్ మన స్పైనల్ కార్డు మీద ప్రెషర్ వచ్చి బ్యాక్ పెయిన్ రావటం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవి తరచుగా జరుగుతాయి. కొంతమంది సడన్గా బర్స్ట్ అయిపోయి చనిపోవటం కూడా జరుగుతుందండి. ఇవి సిమ్టమ్స్. ఇవి ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏదో నొప్పి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తాను, ఏదో చేస్తాను, ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతుంది. ఇది డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సైజ్ ఎంత ఉంది రక్తనాళం, అంటే 3 సెంటీమీటర్స్ ఉందా, 4 సెంటీమీటర్స్ ఉందా, 5 సెంటీమీటర్స్ ఉందా. ఎందుకంటే 5 to 5.5 సెంటీమీటర్స్ వరకు, అదే పొట్ట భాగంలో అయితే కనుక 5 సెంటీమీటర్స్, ఇక్కడైతే కనుక 5.5 సెంటీమీటర్స్ చుట్టుకొలత డయామీటర్ వచ్చినంత వరకు మనం ఏమీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, వెయిట్ చేసి చూడొచ్చు. కొంతమందికి సడన్గా అంటే లాస్ట్ ఇయర్ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇయర్ 5 సెంటీమీటర్స్ అవుతుంది. అట్లాంటి పేషెంట్లో కంపల్సరీ ట్రీట్మెంట్ చేయాలి. అంటే త్వరగా పెరుగుతున్న ఉబ్బిన రక్తనాళంలో, లేదంటే కొంతమంది సాక్యులర్ ఎన్యూరిజం అంటాం, అంటే స్ట్రైట్గా వచ్చి ఇలా యూనిఫామ్గా బల్జ్ అయిపోయిన ఎన్యూరిజం అయితే 5 to 5.5 సెంటీమీటర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక పక్క ఇలా ఎన్యూరిజం వస్తుంది, దాన్ని కూడా ఇమీడియట్గా మనం ట్రీట్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ. తర్వాత దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఒకటి సిటీ అయోర్టోగ్రామ్. ఇప్పుడు సిటీ స్కాన్, ఇప్పుడు హార్ట్కి ఎలా చేస్తున్నారు చాలామంది, కరోనరీ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, కాళ్ళకి ఎలా చేస్తాం యాంజియోగ్రామ్. అలాగే ఈ రక్తనాళాలని చూడటానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంజియోగ్రామ్ చేసి ఎంత ఉబ్బింది, డయామీటర్స్ ఎంత ఉంది చుట్టుకొలత, ఇది మనం చేసుకోవాలా లేకపోతే పేషెంట్ని ఫాలోఅప్ పెట్టుకోవాలా, ప్రతి 6 months ఒకసారి పిలుచుకొని చూసుకోవాలని చెప్తాం. ఒకవేళ చేయాల్సిన పరిమితిలో ఉంటే 5 to 5.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఒకటి ఓపెన్ సర్జరీ. యంగ్ పేషెంట్స్ ఫిట్గా ఉన్నారు అంటే ఓపెన్ సర్జరీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేసి రక్తనాళం ఏదైతే ఉబ్బిందో దానికి మనం ట్యూబ్ లాంటిది పెట్టి సర్జరీ చేస్తాం. అలా కాకుండా పేషెంట్స్ ఫిట్ లేరు, కొంతమందికి ఓపెన్ సర్జరీ చేయడానికి అవ్వదు, కుదరదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళలో ఏంటంటే సమ్ ఇంజెక్షన్ ద్వారా ఎండోవాస్కులర్ ఎన్యూరిజం రిపేర్ అంటాం.
సన్న ఇంజెక్షన్ ద్వారా ఆ ఎన్యూరిజం ఏదైతే ఉందో అక్కడ స్టెంట్ గ్రాఫ్ట్ ఒకటి పెట్టేసి ప్రొసీజర్ ఆల్మోస్ట్ 1 to 1.5 hours అయిపోతుంది. పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, తర్వాత మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఈ రకంగా ట్రీట్మెంట్ చేయించుకుంటే. ఇలా కాకుండా ఈ మధ్యన ఫెనిస్ట్రేషన్ గ్రాఫ్ట్స్ అంటాం, లేదంటే బ్రాంచ్డ్ గ్రాఫ్ట్స్ అంటాం. చాలా గ్రాఫ్ట్స్ ఈ మధ్యన మనం ఇంపోర్ట్ చేసుకొని కూడా ఈ ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా చేయగలుగుతున్నాం. అది